సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ చూడండి, ఈ రోజు స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో ఫైనల్లీ సోలో సికోవా రిటర్న్ చేసిండు బాస్. అండ్ రిటర్నే కాదు, సోలో సికోవా కోడి రోడ్స్ పైన అటాక్ చేశాను అనమాట. సో నిజంగా కొంచెం షాకింగ్ ఉండే. మన జే ఊసో వచ్చినారు ఈరోజు స్మాక్ డౌన్లో. కోడి రోడ్స్ జే ఊసో మధ్యలో మంచి సెగ్మెంట్ జరిగింది అనమాట. సో ఈరోజు చాలా జరిగింది స్మాక్ డౌన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకుండా, ఎందుకంటే నేను కొంచెం బిజీ ఉండే అనమాట నైట్లో. అంటే నా ఫ్రెండ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు, సో అందుకని నేను నైట్లో అంటే కొంచెం పార్టీ చేసినాం అనమాట. సో అందులో కొంచెం బిజీ ఉండే. నార్మల్లీ నేను మన రా లేదంటే స్మాక్ డౌన్ కంటే ముందు ఏం పని పెట్టుకోవాలన్నమాట నైట్లో. బట్ ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది కాబట్టి టైం ఇవ్వాలంటే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ 2-3 సంవత్సరాలు కనిపించదు. అందుకని నేను టైం తీసి కలిసినాను అనమాట. అందుకని ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. జే ఊసో ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారండి. మన జే ఊసో రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే మన జే ఊసో ఏమని చెప్పినారంటే, మెయిన్ ఈవెంట్ జే ఊసో మీ సిటీలో వచ్చేసినాడు అని చెప్పినారు. అండ్ అంతగా జే ఊసో ఏమంటారంటే, ఇప్పుడు రీసెంట్ జరిగిన ఈ వారము నా కోసం నిజంగా చాలా జబర్దస్త్గా ఉండనేమాట. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ తరఫు నుంచి చాలా అంటే చాలా ప్రేమ వచ్చాయన్నమాట, ఫ్రెండ్స్ తరఫు నుంచి. అండ్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ తరఫు నుంచి చాలా దొరికింది. అని ఈ టైప్లో మన జే ఊసో చెప్పినారు. అండ్ జే ఊసో ఏమన్నారంటే, మీ 2025 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ మెయిన్ ఈవెంట్ జే ఊసో అని చెప్పగానే ఫ్యాన్స్ అందరు చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. యూ డిజర్వ్ ఇట్ అని ఛాన్స్ చేసినారు అనమాట. అండ్ దాని తర్వాత మన జే ఊసో ఏమన్నారంటే, చూడండి, రీసెంట్లీ రాయల్ వెళ్ళినాను, మన గుంథర్తో కలిసినాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినానమాట మన ఛాంపియన్తో కలవనికి. అండ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినారనమాట. సో మన కోడి రోడ్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ కోడి రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగా షేర్ చేసినారు. అండ్ కోడి రోడ్స్ రింగ్లో వచ్చి చెప్పినారు. సో నాకు తెలుసు అనుకుంటా జే ఊసో మనం దేని గురించి మాట్లాడతాం తెలుసు అనుకుంటా చెప్పినారు. అండ్ మన కోడి రోడ్స్ ఏమన్నారంటే, ఇది నీ మూమెంట్ జే ఊసో, ఎందుకంటే నువ్వు రాయల్ రంబల్ గెలిచిన, ఇది నీ రసమైన టైప్లో మాట్లాడినారు. సో అప్పుడే మన జే ఊసో ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్, నా దగ్గర రెండు చాయిస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే, నేను నీ ముందు నిలబడిన నీతో మన రెసల్మేనియాలో ఫైట్ చేయాలి, లేదా నేను నీ పక్కన నిలబడవచ్చు అండ్ నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవచ్చు అండ్ నువ్వు స్టిల్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ఉంటామని ఈ టైప్లో మన జే ఊసో చెప్పినారనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన కోడి రోడ్స్కి కొంచెం ఇంజుర్డ్ ఉన్నారని మనకి ఈ టైప్లో కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా. సో ఆ రూమర్స్ గురించి అక్కడ మాట్లాడినారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ ఏమన్నారంటే, చూడండి, నేను రీసెంట్లీ మన డాక్టర్తో కలిసినాను అండ్ డాక్టర్ చెప్పినాడు నేను ఇంజూర్డ్ ఉందని చెప్పినాడు. బట్ ఏంటంటే చూడండి, నా డాక్టర్ చాలా మంచివాడు, కానీ నా డాక్టర్ WWE ఛాంపియన్ అయితే కాదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు జే ఊసో, ఈ రెసల్మేనియా అంటే ఇది మొత్తం నీ మూమెంట్ అనేమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒకప్పుడు చాలా చేసిన, ఒకప్పుడు మనం మంచి మూమెంట్స్ షేర్ చేసిన, ఒకప్పుడు మనం ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉండే అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళొకసారి ఒక మంచి మూమెంట్ షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడు, ఓన్లీ ఇప్పుడు నువ్వు చూస్ చేస్తావని కాదు, ఇప్పుడు నేను ఛాంపియన్ కాబట్టి నేను రెసల్మేనియాలో వెళ్ళి అండ్ నేను రెసల్మేనియాలో గెలుస్తాను అని ఈ టైప్లో చెప్పినారనమాట. అండ్ నువ్వు నన్ను చూస్ చేస్తే అంటే మంచిగా ఉంటాయి ఈ టైప్ చెప్పినా ఇండైరెక్ట్లీ. అండ్ ఈ లాస్ట్ టైం చెప్పినారనమాట. అండ్ అంతేకాదు, అంటే కలిపినా కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేకబ్ ఫాటు అండ్ థామటోంగ్ అది. అండ్ బాస్ రింగ్లో వచ్చి అంటే మన జేకబ్ ఫాటు ఏమని చెప్పినారంటే, చూడు కోడి రోడ్స్, లాస్ట్ ఇయర్ నువ్వు ఈ టైటిల్ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీకి ఈ టైటిల్ కావాలి, అర్థమవుతుందా? అండ్ హే జే ఊసో 2025 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ మిస్టర్ ఈట్ బిగ్ కజన్ అని చెప్పినారనమాట. అండ్ మన జే ఊసో ఎక్కిరిచ్చినారనమాట, అంటే నువ్వు ఈ టైటిల్ ఫ్యామిలీ తీసుకొస్తావు అన్నట్టు కొంచెం ఎక్కిరిచ్చినారనమాట. అండ్ దాని తర్వాత మన జే ఊసో ఫస్ట్ అటాక్ చేసినారు. అండ్ చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికి ఇలా మధ్యలో, అంటే మన కోడి, జే ఊసో, జేకబ్ ఫాటు, థామటోంగ్ మంచి బ్రాల్ ఉండేనమాట. అండ్ ఈ బ్రాల్లో ప్రజెంట్ కోసం అప్పర్ హ్యాండ్ కోడి అండ్ మన జే ఊసో ఉండే. అండ్ అంతేకాదు, ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. సో నిజంగా షో స్టార్టింగ్ బాగానే ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు,
దాని తర్వాత మనకి బియాంకా బెలేర్ వర్సెస్ మన పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసము. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బియాంకా బెలేర్. ఎస్, మన బియాంకా బెలేర్ ఈ మ్యాచ్లో గెలిచి అన్నమాట. అండ్ అంతగా దాని తర్వాత మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ దగ్గర ఎంట్రీ అయిపోయింది, మన డిఐవై దగ్గర ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ వాళ్ళు రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడండి మేము 1 టైమ్గా 2 టైమ్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అనమాట. అండ్ మేము మోటార్ సిటీ మషిన్ గన్కి ఒక్కసారి కాదు 2 టైమ్స్ ఓడిపించేసినాము. అండ్ పాపం అంటే వాళ్ళు ఇక చనిపోయినా అన్నట్టే వాళ్ళు మాట్లాడుతుంటారనమాట. మోటార్ సిటీ మషిన్ గన్ ఇక పని అయిపోయింది. సో అందుకని మీరు అందరూ ఇళ్ళపడి కొంచెం సైలెన్స్ ఉండండి ఈ టైప్లో చెప్తుంటారనమాట. సో అప్పుడే అక్కడ మన ప్రిటీ డెడ్లీతో ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ వాళ్ళు వచ్చి అంటే మన ఇలా ఛాలెంజ్ చేస్తుంటారు అనమాట. అండ్ బాస్ అంతేకాదు హైలైట్ ఏంటంటే మన రికార్డ్స్ అక్కడ వచ్చినారు. అండ్ ఇమీడియట్ ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ చేసినారు. కానీ ఇది ఏంటంటే ఇది ఒక అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, బట్ ఏంటంటే ఇది ఛాంపియన్షిప్ కోసం లేకుండా అనమాట. సో ఒక మంచి మ్యాచ్ రెడీ లేరని చెప్పినారు, డ్రెస్అప్లో లేరు, రెస్లింగ్ గేర్లో లేరని చెప్పినారు. బట్ అయినా ఈ మ్యాచ్ మనకి చూడడానికి మన రికార్డు సెట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, డిఐవై వర్సెస్ మన ప్రిటీ డెడ్లీ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ప్రిటీ డెడ్లీ. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. సో మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడండి ఇప్పుడు నేను ఫైనల్లీ మన స్మాక్ డౌన్లో వచ్చేసాను అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు రీసెంట్లీ మన రాయల్ రంబుల్ గురించి మాట్లాడినారు. అంటే మన రూమర్ వచ్చింది కదా మన డ్రూ మ్యాకింటైర్ చాలా కోపంలో వెళ్ళిపోయినారు బ్యాక్ స్టేజ్ నుంచి అని. సో అది ఆ రూమర్ నిజం అనమాట. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే రాయల్ రంబుల్ నాకు ఒక కవర్డ్ నాకు ఎంకల్ నుంచి రింగ్ బయట లొకేషన్ అంటే ఎలిమినేట్ చేసినాడు. దాని తర్వాత ఇక నేను చాలా కోపంలో బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినాను. చాలా కోపం అంటే అప్పుడే ఇమీడియట్ నేను స్టేడియం వదిలేసి కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. నా సొంత ఇంట్లో నా సొంత బెడ్ పైన నేను పండుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి అద్దంలో చూడంగానే చాలా జబర్దస్త్గా అంటే డ్రూ మ్యాకింటైర్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడని ఈ టైప్లో కొంచెం గొప్ప మాట్లాడుకున్నారు. అండ్ ఎప్పుడు ఇంత కోపంలో ఎందుకు ఉంటాడు డ్రూ మ్యాకింటైర్ అని ఈ టైంలో ఒక క్వశ్చన్ అనేది వచ్చిందన్నమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు రా అనేది ఎట్లాంటి షో అంటే రాలో అక్కడ అందరూ మీకు అందరికీ అంటే ఎంకల నుంచి పొడవడానికి ట్రై చేస్తారనమాట. చాలా బేకార్గా ఉంటుంది. అక్కడ యాడమ్ పియర్స్ ఏం చేస్తున్నాడేమో అసలు యాడమ్ పియర్స్కి అర్థం కాదు. అండ్ ఫైనలీ నాకు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట. సో స్మాక్ డౌన్ రమ్మని. సో అందుకే నేను స్మాక్ డౌన్లో వచ్చేసినాను ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే కోడీ రోడ్స్ నేను నీ కోసం వచ్చినానని ఈ టైంలో చెప్పినారనమాట. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన జిమీ ఊసోది. సో మన జిమీ ఊసో చాలా సాలిడ్గా ఎక్కిరించినారు బాస్ మన డ్రూ మ్యాకింటైర్కి. సో మన జిమీ ఊసో ఏమన్నారంటే, హే డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఎవ్రీ వీక్ వస్తావు, ప్రతి వారం వచ్చి అంటే నువ్వు గతంలో బతుకుతావు అనే మాట. అంటే ఎప్పుడు నువ్వు కంప్లైంట్ చేస్తుంటే ఎప్పుడు నువ్వు ఏడుస్తుంటావు అంటే నేను చూస్తుంటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా అనిపిస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కంప్లైంట్ పైన కంప్లైంట్ చేస్తుంటావు అనమాట, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు అంటే నువ్వు నాతో ఫైట్ చేయాలి, నైట్ బి వస్తాడు. సో ఈరోజు నువ్వు నాతో ఫైట్ చేసి గెలిస్తే కదా, అంటే ఇప్పుడు ఈరోజు నేను గెలుస్తాను, ఇది నా అవకాశం అని ఈ టైంలో మన జిమీ ఊసో చెప్పినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, చూడు మన అంటే నేను కొన్ని వారాల ముందు నేను చాలా కోపంలో ఉంటుండే, బట్ ఇప్పుడు నేను మారిపోయినాను జే, ఓ సారీ జే కాదు జిమీ అని ఈ టైప్లో చెప్పినారు. సో ఫ్యాన్స్ అప్పుడే చాలా బూ చేసినారనమాట. అంటే ఇంకోటి ఏంటంటే మన జిమీ ఊసోకి జే అని ఎందుకు చెప్పినారంటే ఎక్రీ అని చెప్పినారనమాట. అండ్ మళ్ళీ ఎక్కిరించినారు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు జిమీ ఊసో అంటే మీరిద్దరు చాలా టాలెంటెడ్ అనమాట జే అండ్ జిమీ. బట్ ఏంటంటే నువ్వు ఈరోజు ఒక మంచి ప్లేస్తో ఉంటుండే అండ్ నువ్వు ఒకవేళ ఫస్ట్ ఈట్ అని చెప్తే, అంటే నువ్వు ఫస్ట్ ఈట్ అని ఆ వర్డ్ ఫస్ట్ నువ్వు చెప్తే ఈరోజు అంటే నువ్వు ఇంకెక్కడ ఉంటుండే ఈ టైప్ చెప్పినారనమాట. సో అప్పుడే మన జిమీ ఊసో ఏమన్నారంటే, చూడు ఇప్పుడు ఈట్ అయినా సరే నో ఈట్ అయినా సరే అంటే నాకు నచ్చింది నేను చేస్తాను. సో నాకు ఈట్ చెప్పాలనిపించిన ఈట్ చెప్పేసినాను. అండ్ నో ఈట్ అని అప్పుడు నో ఈట్ అని చెప్పినారనమాట. అండ్ అంతేకాదు నేను బిగ్ జిమీని అనమాట. సో నువ్వు ఫస్ట్ బిగ్ జిమీకి ఓడిపియాలి, అప్పుడే కదా నీకు అవకాశం దొరుకుతుంది. అండ్ ఈసారి రెసల్ మేనియాలో నేను నా అవకాశం కోసం వెళ్తానని ఈ టైప్లో మన జిమీ ఊసో చెప్పినారు. డ్రూ మ్యాకింటైర్ది పళ్ళ కొట్టేస్తారని చెప్పినారనమాట. సో అప్పుడు ఎలినైట్ బి వచ్చినారు, ఎలినైట్ బి ఎక్కిరించినారు బాస్. అండ్ అంతేగా దాని తర్వాత మనకి ఇలా మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మన ఎలిమినేషన్ చేంబర్ కోసము ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండనమాట. ఎలినైట్ వర్సెస్ మన బిగ్ జిమీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్ అన్నమాట. ఎస్ మన డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసం మన డ్రూ మ్యాకింటైర్వి అంటే చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు అనమాట.
సో నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ వీడియో ప్యాకేజ్ చూపించినారు అండ్ కార్లో కూర్చోండి మన కెవిన్ ఓవెన్స్ ఎప్పటిలాగానే. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే చూడండి, అంటే మన ఈ రాయల్ రంబోలో నిజంగా అంటే ఆ మ్యాచ్ చాలా భయంకరంగా ఉండనమాట. అంటే ఫేస్ పైన ఉన్న మొత్తం దెబ్బలు అండ్ కుట్లు పడ్డాయంట. సో ఆ కుట్లు అవన్నీ చూపించినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే చూడండి, స్టిల్ నా బాడీలో చాలా పెయిన్ ఉందన్నమాట, నెక్లో అంటే చాలా పెయిన్ ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే సామీ జేన్ గురించి అక్కడ చాలా ఓపెన్గా మాట్లాడినారు. అంటే ఎందుకు అటాక్ చేసినారు దానిపైన కొంచెం క్లారిటీ ఇచ్చినారన్నమాట. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే చూడండి, మన కోడి రోడ్స్ నా కెరియర్ ఎండ్ చేస్తున్నప్పుడు, చాలా భయంగా కొడుతున్నప్పుడు, కెరియర్ ఎండ్ చేస్తున్నప్పుడు సామీ జేన్ లీలపడి మొత్తం తమాషా చూసినాడు. అదే నా ప్లేస్లో ఒకవేళ రోమన్ రేన్స్ ఉంటే, రోమన్ రేన్స్కి ఎవరైనా కొడుతున్నప్పుడు పెద్ద మధ్యలో వెళ్ళిపోతాడనమాట మన సామీ జేన్. మధ్యలో వెళ్ళిపోయి అంటే కాపాడతాడు రోమన్ రేన్స్కి. బట్ కోడి రోడ్స్ నా పైన అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు లీలపడి మొత్తము తమాషా చూసినావు సామీ జేన్స్. అందుకే నేను ఎప్పుడు క్షమించాను అనమాట. నేను నీకు చాలా ఎక్కువ పెయిన్ ఇస్తాను. నువ్వు లీలపడి మొత్తం తమాషా చూసాను, ఏం చేయలేదు అక్కడ కోడి రోడ్స్ కెరీర్ ఎండ్ చేస్తున్నప్పుడు. సో అందుకనే చెప్తున్నాను, నేను నీకు చాలా అంటే చాలా పెయిన్ ఇస్తానికి ఎప్పటికీ నేను క్షమించాను ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో నిజంగా కెవిన్ ఓవెన్స్ చాలా జబర్దస్త్ అంటే చాలా జబర్దస్త్ ఉండే ఈ వీడియో. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ వీడియో ప్యాకేజ్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన అకీరా టొజావా వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇది ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవ్వరో కాదు మన కార్మెలో హేస్. ఓకే, సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ది. సో మన షార్లెట్ ఫ్లేర్ ఈరోజు మొత్తం అంటే చాలా అంటే రాలోవి హీల్లా మాట్లాడింది, స్మాక్ డౌన్ చాలా హీల్లా మాట్లాడింది అనమాట. అంటే మీ అందరికీ ఎప్పుడు నాతో ప్రాబ్లం అనేమాట, నా లాస్ట్ నేమ్తో మీ అందరికీ ప్రాబ్లం, నేను ఛాంపియన్షిప్ గెలవడంతో ప్రాబ్లం. మీరు ఏమనుకుంటున్నారు, నేను 14 నెలల వరకు నేను బయట ఉండి ఒకటేసారి నేను రిటర్న్ చేయగానే నేను గెలవనేది. అసలు ఎవరు అనుకున్నాను నేను గెలవాలని, నేను గెలిచినాను, నేను గెలిచినాను ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు అక్కడ మన టిఫినీ వచ్చింది. టిఫినీ వచ్చి నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ని, బట్ ఏంటంటే అందరు నీతో కంపేర్ చేస్తా చూడు, అంటే నాకు నెక్స్ట్ షార్లెట్ ఫ్లేర్ అంటారు. సో అది నాకు నచ్చని ఈ టైప్లో మన టిఫినీ చెప్పింది అనమాట. షార్లెట్ ఫ్లేర్ అక్కడ ఏమేమి చెప్పిందంటే, రీసెంట్లీ రాల్ వెళ్ళి నేను మా రియా రిప్లీతో కలిసినాను. సో రియా రిప్లీకి చూస్తే నాకు ఒక కిడ్ లాగా అనిపించింది, బట్ నువ్వు ఒక చైల్డ్ లాగా అనిపిస్తున్నాను కొంచెం ఎక్కిరిచి అనమాట. ఎందుకంటే మన టిఫినీ ఏమని చెప్పి, నువ్వు నన్ను చూసి అంటే నువ్వు నాతో ఫైట్ చేయాలి సెమేనియాలో, అండ్ నేను చూపిస్తాను ఎవరు బెటర్ అంటే నేను షార్లెట్ ఫ్లేర్ కాదు టిఫినీ అని ఈ టైప్ చెప్పింది అనమాట. సో అందుకే నువ్వు ఎట్లా చూసినావు, ఎట్లా అడుగుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు ఈ టైప్ కొంచెం ఎక్కిరిస్తుంటుంది. అక్కడ మన నా జాజ్ వచ్చింది, నా జాజ్కి స్టిల్ ఛాంపియన్షిప్ కావాలంట, అంటే టైటిల్ కావాలంట. సో అందుకని మన జాజ్ ఈ టైప్ మాట్లాడింది అనమాట. అండ్ అంతేకాదు అక్కడ హైలైట్ ఏంటంటే అప్పుడెక్కడ మన అలెక్సా బ్లెస్ ఎంట్రీ అయిపోయింది. ఇంత సాలిడ్గా చీర్ చేస్తున్నారు బాస్. అలెక్సా బ్లెస్ ఎంట్రీ అయినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మన అలెక్సాగా ఎంట్రీ అయిపోయింది. అండ్ మనకి అలెక్సా బ్లెస్ వర్సెస్ మన క్యాండస్ లెరర్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. చాలా పెద్ద మ్యాచ్ ఉండేది, నిజంగా చాలా పెద్ద మ్యాచ్ ఉండేదన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన అలెక్సా. మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో గెలిచిందన్నమాట. అండ్ మన క్యాండస్ లెరర్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం మన అలెక్సా బ్లెస్ దాంట్లో యాడ్ అయిపోయింది బాస్. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మనకి చాలా కొన్ని ఇంటర్వ్యూస్ వీడియో ప్యాకేజ్ అవన్నీ చూపిస్తున్నారు. బట్ ఏంటంటే ఈరోజు వీడియో చాలా లేట్ అయిపోయింది కాబట్టి అవన్నీ కవర్ చేస్తలేను, అవన్నీ మనం అప్డేట్ వీడియోలో కవర్ చేద్దాం అనమాట. సో నెక్స్ట్ మనకి బాస్ మన మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. జే ఊసో కోడి రోడ్స్ వర్సెస్ మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా మధ్యలో మనకి చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఇది అంటే మెయిన్ ఈవెంట్ ఇలాంటి మ్యాచెస్ ఉంటే నిజంగా చాలా అంటే చాలా మజా వస్తుంది అనమాట. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన కోడి రోడ్స్ అండ్ మన జే ఊసో. కోడి రోడ్స్ అండ్ జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచినారు. టామా టొంగా అండ్ జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. కానీ బాస్ అంతలోనే ఎంకెల్ నుంచి అక్కడ మన సోలో సిఖోవా వచ్చినారు. సోలో సిఖోవా వచ్చి మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. సమ్మన్స్ పైకి ఇచ్చి పడేసినారు. ఫైనల్ ఈరోజు మన సోలో సిఖోవా రిటర్న్ చేసినారు, కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇక మనకి మేబీ ఎలిమినేషన్ చేంబర్లో కోడి రోడ్స్ వర్సెస్ సోలో సిఖోవా మధ్యలో
ఒక మంచి మ్యాచ్ చూడకుండా దొరకొచ్చు. సోలో సికో అయితే అటాక్ చేసిండు అన్నమాట, రిటర్న్ చేసిండు. బట్ ఏంటంటే చాలా క్లియర్లీ కనిపిస్తుంది మన కోడి రోడ్స్ ఇంజూర్డ్ ఉన్నారు బాస్. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో, చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. స్టార్టింగ్ ఎంట్రీ అయినప్పుడు అంటే నడుస్తుంటే లైట్గా కొనుక్కుంటూ నడుస్తున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈరోజు పెయిన్లో కనిపించినారు మన కోడి రోడ్స్. సో చూద్దాం కోడి రోడ్స్ హెల్త్ పైన ఏమైనా మంచి అప్డేట్ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.